హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఈరోజు అయితే యోగాసనాల గురించి చెప్పబోతున్నాను. ఈరోజు మనం నేర్చుకునే టాపిక్ ఏంటంటే ఉత్కటాసనం. దీనివల్ల యూజెస్ ఏంటనేది తర్వాత చెప్తాను. ఫస్ట్ అయితే చేసి చూపిస్తాను, ఎలా చేయాలో నేర్చుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఏదైనా ఆసనం చేసేటప్పుడు ఫ్రీగా అయితే ఉండాలి. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ ఫ్రీగా నార్మల్గా ఉండేటట్టు చూసుకోవాలి. నెక్స్ట్ అయితే ఫస్ట్ స్టెప్ ఏంటంటే మీ రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ తిరిగి ఉండడం అయితే చేయండి. స్ట్రైట్గా పొజిషన్లో నిల్చోండి. నిల్చున్నాక ముందుగా అయితే రెండు భుజాల చేతులు అయితే చాపుకోండి. చాపుకున్నాక మనం కుర్చీలో ఏ విధంగా కూర్చుంటామో అలా అయితే కూర్చున్న పొజిషన్లోకి బ్యాక్ సైడ్ అయితే బెండ్ అవ్వండి. బెండ్ అవుతూ చేతులను అయితే ఇలా పైకి పెట్టుకోండి. ఇలా ఒక 20 సెకండ్ 30 సెకండ్స్ పాటు ఉండాక ఊపిరిని అయితే పీల్చుకోండి. మళ్ళీ సేమ్ పొజిషన్కి అయితే రాయండి. ఇలాగే ఒక 5 టైమ్స్ చేసి చూపిస్తాను, చూడండి. చూడండి, ఇలా చేస్తున్నారు కదా. ఈ ఆసనాలు చేయడం వల్ల ఏంటంటే ఉత్కటాసనం శరీరానికి బలం కలుగుతుంది. కాళ్ళు, తొడలు, తుంటి, పిరుదులు బలోపేతం అయితే చేస్తుంది. దీనివల్ల శరీరం కూడా మనకి ఏంటంటే దృఢంగా తయారవుతుంది. అలాగే మన బాడీలో ఉండే కొవ్వునైతే తగ్గించడం జరుగుతుంది ఈ ఆసనం వల్ల. వెన్నునొప్పి కూడా దీర్ఘకాలంగా వెన్నునొప్పులు ఏవైనా ఉన్నట్టయితే ఈ ఆసనం ద్వారా అవి తగ్గడానికి అయితే సహాయపడుతుంది ఈ ఆసనం. శరీరం కూడా మనకి సమతుల్యతగా ఉంచి స్థిరత్వంగా ఉంటుంది. దాన్ని మెరుగుపరచడం కూడా జరుగుతుంది. జీర్ణక్రియ వ్యవస్థ అయితే ఉత్తేజపరిచి దాన్ని అయితే తద్వారా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది అన్నమాట ఈ ఆసనం. అలాగే శరీరానికి శక్తి కూడా కలుగుతుంది. దానివల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది అన్నమాట ఈ ఆసనం. ఇలా చాలా ఉపయోగాలు ఉన్నాయి ఉత్కటాసనం వల్ల. ఫ్రెండ్స్ ఇలా అయితే ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్.